అందరికీ నమస్కారం అండి. ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. మనకి భారతదేశం యొక్క విశిష్టత తెలుసుకోవాలంటే రెండు లక్షణాలు మన భారతదేశానికి ఉన్నాయి. అందులో ప్రథమమైంది మన భారతదేశం యొక్క భాష. సంస్కృత భాష అనాదిగా మన యొక్క భారతీయులకి వరప్రసాదంగా దొరికినటువంటి సంస్కృత భాష. తర్వాత మన భారతీయుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, ఈ రెండు కూడా మన యొక్క భారతదేశానికి మూల స్తంభాలుగా చెప్పబడతాయన్నమాట. ఎందుకంటే మనకి అనేకమైనటువంటి కావ్యాలు, ఇతిహాసాలు, పురాణాలు, ఇవన్నీ కూడా వేదము, ఇవన్నీ కూడా మన యొక్క మనిషి జీవనాన్ని ఏ విధంగా కొనసాగాలి, సంతోషంగా సుఖమయంగా జరగాలి అనే దాని గురించి మొత్తం కూడా ఉద్ఘాటించాయన్నమాట. ఈ శాస్త్రాలు, కావ్యాలు, వేదాలు కూడా, పురాణాలు. ఇటువంటి సాంప్రదాయంలో పుట్టినటువంటి మన భారతీయులు అందరం కూడా ఈ విషయాల గురించి ఎంతో గర్విస్తూ ఉంటాం. ఇటువంటి సంపద మనకి ఋషుల ద్వారా అందింది మనల్ని. అందుకే ఆర్ష సాంప్రదాయం అని చెప్తారు మన యొక్క సాంప్రదాయాన్ని. ఈ యొక్క ఆర్ష సాంప్రదాయంలో ఆ ఋషులు మనందరికీ బోధించినటువంటి అనేకమైనటువంటి మార్గాలన్నీ కూడా సుభాషితాల ద్వారా ఈ పరంపరలో మన యొక్క వారసత్వంగా మన యొక్క కుటుంబ సభ్యులకి, మన యొక్క తరతరాలుగా కూడా అనాదిగా ఈ సుభాషితాల పరంపరగా మనకి అందరికీ వాళ్ళు అందజేశారు. వాటి ద్వారా కుటుంబ వ్యవస్థ, భారతీయుల యొక్క జీవన వ్యవస్థ ఎంతో మెరుగుపడి మన యొక్క దిన జీవనంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకుండే వరకు కూడా మనిషి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, మనిషి మానవుడిగా, ఒక పరమ పురుషుడిగా, ఒక పరమార్థంతో ఏ విధంగా కాలం గడపాలి, సుఖ సంతోషాలు ఉండాలంటే ఏ విధంగా మసులుకోవాలి, సమాజ శ్రేయస్సుకి, దేశ శ్రేయస్సుకి, లోక కళ్యాణం కోసం ఏ విధంగా ముందుకు సాగాలి అనేటువంటి వాటిల్ని చిన్న చిన్న ఉదాహరణలతో గొప్పగా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు అన్నిట్లో చెప్పారు. కాకపోతే అవన్నీ కూడా సామాన్య మానవుడికి కూడా అందేటట్లుగా, ఏ భాష తెలియకపోయినా నిత్య జీవితంలో ఈ యొక్క సుభాషితాల యొక్క పరమార్థాన్ని గ్రహించి మనిషి మనుగడ సాగించుకోవడానికి వీలుగా ఈ చిన్న చిన్న సుభాషితాల ద్వారా వాళ్ళు ఎంతో గొప్ప ఉపదేశాలు మనందరికీ కూడా అందించారన్నమాట. అందువల్ల నేను ఈ యొక్క తర్వాత తరాల వారికి వాళ్ళు చెప్పినటువంటి, ఋషులు చెప్పినటువంటి కావ్యాల్లో ఉన్నటువంటి, పురాణాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉదాహరణలతో ఈ సుభాషితాలు ఏర్పరిచారు. కాబట్టి వాటిల్ని తర్వాత తరాలకి అందరికీ కూడా అందేట్టుగా ఈ చిరు ప్రయత్నంతో ఈ ఛానల్ ద్వారా ఈ యొక్క సుభాషితాల్ని నాకు తెలిసినంత వరకు భగవంతుడి యొక్క కృపకి ఎంతవరకు అర్హత ఉందో దాని ద్వారా మీ అందరికీ తెలియపరచాలనేటువంటి సంకల్పంతో ఈ పర్వదినాన ఈ యొక్క ప్రయత్నం నేను కొనసాగిస్తున్నాను. దీనికి మీ అందరి సహాయ సహకారాలు, ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండేట్టుగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ మొదటి రోజుగా ఈరోజు ఒక సుభాషితంతో మొదలు పెడదాము. గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానః శృణ్వంతి యదుభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. వాగిర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తదౌ జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆది దంపతులైనటువంటి ఆ పరమేశ్వరుడు, అమ్మవారు ఎల్లవేళలా ఈ సమస్త మానవాళిని కూడా ఆశీర్వదిస్తూ వారి యొక్క కరుణా కటాక్షాలతో, సుఖ సంతోషాలతో ఎల్లవేళలా వర్ధిల్లాలి అని చెప్పేసి ముందుగా ప్రార్థన చేస్తూ ఈరోజు సుభాషితం
పృథివ్యాం త్రీణి రత్నాని జలమన్నం సుభాషితం మూఢైః పాషాణఖండేషు రత్నసంజ్ఞా ప్రదీయతే. అంటే మనకి ఈ భూప్రపంచంలో కావలసినటువంటి మనిషికి కావలసిన, మనిషి పొందవలసిన, మనిషి ప్రయత్నించవలసినటువంటి రత్నాలు 3 ఉన్నాయిట. అవి ఏమిటంటే జలం, అన్నం, సుభాషితం. ఇవన్నీ మనకి తెలిసినవే. జలం అంటే నీరు. నీరు మనకి ఒక మనిషికి ఎంతో కావలసినటువంటి పదార్థం. జీవరాశి మొత్తానికి కూడా నీరు కనుక లేకపోతే ప్రాణంతో మనుగడ సాగించడమే కష్టం. అటువంటి నీరుని ప్రథమ రత్నంగా చెప్పారు. తర్వాత అన్నం. అన్నాజ్జాతాని జీవంతి. పుట్టిన ప్రతి ప్రాణి కూడా జీవించాలంటే అన్నం అత్యంత ఆవశ్యకతమైంది. మన యొక్క పాంచభౌతికమైనటువంటి ఈ శరీరం అన్ని రకాలుగా కూడా వృద్ధి చెందాలి అంటే దానికి ముఖ్య కారణం అన్నమే. ఆ అన్నంతో ఉపనిషత్తుల్లో అన్నం మీద ఎంతో గొప్పగా చెప్పారన్నమాట, ఎంతో విశేషాలు చెప్పారు. అటువంటి అన్నాన్ని 2వ రత్నంగా చెప్పారు. ఇంకా 3వ రత్నం సుభాషితం. మనిషి పుట్టినప్పటి నుంచి కూడా ముందు తన యొక్క రక్షణ కోసం, తన యొక్క శరీర వృద్ధి కోసం, ప్రాణం కోసం మొదటి 2 రత్నాల్ని అంటే నీరుని, అన్నాన్ని ఏ విధంగా అయితే పొందుతాడో సుభాషితాన్ని 3వ రత్నంగా చెప్పారు. అంటే మనిషి ఈ సమాజంలో మనుగడ సాగించాలి అంటే సుభాషితం అంటే మంచి మాట. ఒక మంచి మాట మనిషి యొక్క ప్రవర్తనని, ఆ సమాజంలో మనిషి యొక్క మనుగడని ఎంతో నిర్దేశిస్తుంది. అన్నీ బాగుంటాయి, ఎంతో చదువుకుంటాడు, ఎంతో విజ్ఞానం ఉంటుంది. మనిషి యొక్క మాట తీరు సరిగ్గా లేకపోయినప్పుడు అతనికి ఎన్నో అవరోధాలు కలుగుతూ ఉంటాయి. అందువల్ల మాట అనేది 3వ రత్నంగా మనిషికి నిర్దేశించబడింది. ఋషి సంస్కృతిలో మనిషి ప్రవర్తనకే వాళ్ళు ఎక్కువ ముఖ్యంగా మార్గం చూపించారు. అందువల్ల మనిషి ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనే దాన్ని ఈ యొక్క సుభాషితం ద్వారా మనలందరికీ వాళ్ళు తెలియపరిచారు. అందువల్ల ఈ యొక్క 3 రత్నాల్ని కూడా ప్రతి మనిషి కూడా సాధన చేస్తూ ఉండాలి. అట్లానే మూఢైః పాషాణఖండేషు రత్న సంజ్ఞేయ ప్రదీయతే. అంటే మూఢులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే రత్నాలు అనగానే భూమిలో, సముద్రంలో దొరికేటువంటి మణిమాణిక్యాలనే నిజమైన రత్నాలుగా భావించి వాటిల్ని పోగు చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. కానీ ఈ సుభాషితం ద్వారా మనిషి యొక్క మనుగడకి తీర్చిదిద్దేటువంటి ఆ సుభాషితం యొక్క ప్రయోజనాన్ని చాలా తక్కువ మంది మాత్రమే దాన్ని సాధన చేస్తూ ఉంటారు. అందువల్ల ప్రతి మనిషి కూడా మాట తీరుని, మనిషి యొక్క ప్రవర్తనని, శీలతని, సౌభాగ్యాన్ని అందరూ కూడా మంచిగా ఉండేట్టుగా మార్చుకుంటే అది లోక కళ్యాణం కోసం ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ యొక్క సుభాషితం యొక్క ఉద్దేశ్యం. సో దీన్ని అందరూ కూడా సాధన చేస్తూ తద్వారా మంచి మార్గంలో పయనించి దేశానికి ఉపయోగపడాలి, సమాజ శ్రేయస్సుకి ఉపయోగపడాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ స్వస్తి.